స్పియర్ ఫిషింగ్ హ్యాకర్స్కి ఇది ఒక పవర్ఫుల్ వెపన్. ఈ స్పియర్ ఫిషింగ్ యూస్ చేసి ఎంత పెద్ద కంపెనీ అయినా హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది గైస్. వెల్కమ్ బ్యాక్ టు 30 Days of Cyber Shorts డే 28. ఈ వీడియోలో నేను మీకు స్పియర్ ఫిషింగ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే అటాకర్ పర్టికులర్గా ఒక కంపెనీని అయితే టార్గెట్ తీసుకొని ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాడు, లైక్ ఎంప్లాయీస్ గురించి అండ్ అలాగే CEO గురించి. అండ్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాడంటే CEO మెయిల్ లాంటిదే ఇంకొక ఫేక్ ఈమెయిల్ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి థర్డ్ స్టెప్లో ఏం చేస్తాడంటే ఆ మెయిల్ని పర్టికులర్ ఎంప్లాయీకి అయితే పంపిస్తాడు, అదే కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి. సో ఆ మెయిల్లో ఏంటంటే కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు అండ్ అలాగే ఆ ఎంప్లాయీ ప్రెజర్ ఫీల్ అయ్యేలా చేస్తాడు అనమాట. ఎందుకంటే ఆ మెయిల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న అటాచ్మెంట్ని ఓపెన్ చేయాలి కదా. సో అటాచ్మెంట్ అంటే అది ఒక ఫైల్ కావచ్చు లేదా ఒక లింక్ కావచ్చు అనమాట. అండ్ అలాగే ఫోర్త్ స్టెప్లో ఏం జరిగిద్దంటే ఎంప్లాయీ అనే పర్సన్ మెయిల్ ఓపెన్ చేసేసి లింక్ అయితే క్లిక్ చేస్తాడనమాట. సో లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ అయినా అతని సిస్టంలోకి డౌన్లోడ్ అవ్వచ్చు, లేదా అతను ఒక మెలీషియస్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వచ్చు అనమాట. అతను ఒకవేళ మెలీషియస్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయితే అక్కడ లాగిన్ అడిగిద్ది. సో అతను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయగానే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అటాకర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అతను లింక్ క్లిక్ చేయగానే ఆర్ PDF ఓపెన్ చేయగానే అతని సిస్టంలోకి మాల్వేర్ కనుక ఇన్స్టాల్ అయినట్లయితే అతని సిస్టమ్ అనేది హ్యాక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి స్పియర్ ఫిషింగ్ అనేది వర్క్ అవుతుంది గైస్. ఇది కూడా ఫిషింగ్, బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి అటాచ్మెంట్ తోటి హ్యాకింగ్ అనేది జరిగిద్ది అనమాట. అండ్ ఇదే స్పియర్ ఫిషింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2016లో గూగుల్ అండ్ ఫేస్బుక్ ఎంప్లాయీస్ అయితే ఫేస్ చేశారు గైస్. ఈ 2 కంపెనీస్ కూడా 2016లో $100 million అయితే లాస్ అయ్యారు. ఐ హోప్ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.